రాయకల్లు జలపాతం. ఈ జలపాతం చుట్టూ చూసుకున్నట్టయితే కొండల మధ్యలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోవడానికి సరి అయిన రహదారి లేకున్నా కూడా పెద్ద ఎత్తున వీక్షకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. రాయకల్లు జలపాతం ఏంటి, దాని విశేషాలేంటి, ఆ అందాలేంటి చూసేద్దాం. అందమైన ప్రకృతి ఒడిలో సోయగాల మధ్య జాలువారుతున్నటువంటి జలపాతం. దానిని వీక్షించేందుకు పర్యాటకులు ఎంతగానో వ్యయప్రయాసల కోర్చి అక్కడికి చేరుకుంటున్నారు. మరి అదే రాయికల్ జలపాతం నిత్యం పట్టణంలోని కాలుష్యాల మధ్య తిరుగుతున్న ప్రజలకు ఆ ప్రాంతం ఒక ఎడారిలో ఓయాసిస్ లాంటిది. హనుమకొండ నగరం నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయకల్ గ్రామంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ఒడిలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతం వరకు వెళ్లే వరకు కూడా ఈ జలపాతం కనిపించదు. ఈ జలపాతంలో అంచెలంచెలుగా నీరు పడడంతో అది ఒక అద్భుతమైన దృశ్యంగా కనువిందు చేస్తుంది. మేము మైబాద్ డిస్టిక్ నుంచి వచ్చాము. ఇక్కడ రాయకల్ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది. దీన్ని ఒక అత్యధిక ప్రదేశంగా మనము భావిస్తున్నాము. ఇక్కడ చాలా లొకేషన్ కూడా, వెదర్ కూడా చాలా బాగున్నది. దీన్ని మేము ప్రయాణికులతో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మేము ఫ్రెండ్స్ కలిసి మైబాద్ డిస్టిక్ నుంచి వచ్చాము. చెప్పాలంటే నిజంగానికి రూట్ బాగాలేదు బ్రో. అంటే వెహికల్ నార్మల్గా బైక్ వేసుకొని వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రూట్ బాగాలేదు. దీన్ని రూట్ కొంచెం మంచిగా చేయించారు అనుకో సూపర్ ఉంటుంది. ప్రజలు కూడా కొంచెం వచ్చి మంచి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. కానీ రూట్ కొంచెం బాగాలేదు అంతే. అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి కొంచెం ఫుడ్ పరంగా కానీ కొంచెం డెవలప్మెంట్, సో వెహికల్ పార్కింగ్ కానీ ఇలాంటివి చేస్తే కొంచెం బెటర్, మంచిగా ఉంటుంది. మేము హన్మకొండ నుండి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వర్షాకాలం అంటే రెయినీ సీజన్ వచ్చినప్పుడల్లా ఇక్కడ వాటర్ ఫాల్ కోసం తప్పకుండా వస్తాము. ఈసారి మా ఫ్రెండ్స్తో వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. డైలీ మేము బిజీగా ఉంటాం కాబట్టి ఇక్కడికి రావడం ఇట్లా మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది. కొంచెం కొత్త యాక్టివ్గా కొంచెం మళ్ళీ రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. ఈ జలపాతం చేరుకోవాలంటే హనుమకొండ నగరం నుంచి ఎలుకతుర్తి మీదుగా భీమదేవరపల్లి, వంగర గ్రామాల మీదుగా రాయికల్ గ్రామానికి చేరుకుంటాం. రాయికల్ గ్రామం దాటాక అక్కడి నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో చుట్టూ అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్య జాలువారుతున్న జలపాతం. అటవీ శాఖ వారు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒకే చోటు నుండి ప్రవేశద్వారం పెట్టారు. అక్కడి నుంచి సుమారుగా 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లి ఆ తరువాత బండరాళ్ల గుండా పైకి వెళ్ళాలి. అలా వెళ్ళినాక పడ్డ కష్టమంతా కూడా ప్రజలు ఆ జలపాతాన్ని చూసి తన్మయానికి లోనవుతారు. ఈ జలపాతం ఎంతో పైనుండి అంటే సుమారుగా 500 మీటర్ల ఎత్తు నుండి నీరు పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇది చూడడానికి వస్తూ ఉంటారు. కానీ ఈ జలపాతానికి చేరుకునే రహదారి గుంతలమయంగా ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇవాళ నేను పొద్దున 9 o'clockకి లేచి మా మమ్మీ వాళ్ళ కొలీగ్స్ తోటి ఇక్కడికి వచ్చినాం. చాలా బాగుంది ఇక్కడ. కానీ కొంచెం వచ్చేటప్పుడే చాలా ప్రాబ్లం అయింది. కొంచెం రూట్ చాలా ఇన్కన్వీనియంట్గా ఉండేది. కానీ ఒకవేళ మంచి రోడ్ ఉండి మంచిగా ఇక్కడ కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. థ్యాంక్ యూ. ఈ రాయకల్ వాటర్ ఫాల్ చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నది. మనం సినిమాలకు కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, దీని షూట్ల కోసం ఎక్కడెక్కడో వెళ్తుంటాము, వస్తుంటాము. ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి మనం మనకు సంబంధం లేని వాటిని మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఇది మన తెలంగాణకు సంబంధించిన వాటర్ ఫాల్, కరీంనగర్ దగ్గరలో. దీన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్గా దీనికి రోడ్డు సౌకర్యం సరిగా లేదు. ఈ వర్షాకాలంలో దాదాపుగా ఈ రోడ్లు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నది. కారు మీద వచ్చేటోళ్ళు కానీ, బైక్ మీద వచ్చేటోళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి ఫస్ట్ ఆ రోడ్ ఏదో మామూలు రోడ్డు, తార్ రోడ్ అయినా సరే పర్లేదు, మంచిగా వేసుకుంటే చాలామంది టూరిజం పెరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ రెవెన్యూ కూడా జనరేట్ చేసే అవకాశం ఉన్నది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందస్తుగా దీన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని దీన్ని రోడ్డు కొంచెం బాగా చేసుకుంటే ఇక్కడ చాలామంది వచ్చి మనకు రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం ఉన్నది. హైదరాబాద్కి వెళ్ళి వచ్చాం మేము. హైదరాబాద్ మల్కాజ్గిరి. వాటర్ అయితే మస్తు ఫ్లో ఎక్కువ అవుతున్నాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చిన వాళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది.
ఇట్లా గుడికి వచ్చి ఇక్కడికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే వచ్చేసినాం. చాలా ఎంజాయ్మెంట్ అయినాం. రహదారి కొంచెం గుంతలు ఉంది, జర బాగాలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. రోడ్ డెవలప్మెంట్ చేయాలి. ఇంకోటి కొంచెం విజిటర్స్ వచ్చేటట్టు ఎంట్రీ ఈ మెట్లు అనేది సెక్యూరిటీ ఉండాలి. ఇక్కడ కొంత అభివృద్ధి చేసి రహదారిని గనుక సరైన రీతిగా నిర్మించినట్లయితే ఇంకా అభివృద్ధి జరుగుతుందని, సినిమా షూటింగ్ లాంటివి నిర్వహిస్తే ఇంకా ఇక్కడ అభివృద్ధి జరిగే దిశగా కృషి చేయవచ్చని, రెవెన్యూ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని పర్యాటకులు తెలుపుతున్నారు. ప్రకృతి ఎంతగానో ఆహ్లాదకరంగా ఉంది. అలాంటి ప్రాంతానికి ప్లాస్టిక్ బాటిళ్లు, మద్యం సీసాలు తీసుకొచ్చి ఈ పర్యావరణాన్ని చాలామంది నాశనం చేస్తున్నారు. కనుక అటువంటి వాళ్లను నియంత్రించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతానికి ప్రవేశం లేదు అని హెచ్చరిక బోర్డులు పెట్టినా కూడా పర్యాటకులు, ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో ఏమైనా ప్రమాదాలు జరిగినట్లయితే ప్రథమ చికిత్స చేసేందుకు కానీ ఆస్పత్రులు గాని వసతులు ఎలాంటివీ లేవు. వచ్చిపోయే రహదారి ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో అన్న విధంగానే ఉంది. కావున పోలీసు అధికారులు మరియు అటవీ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుందని పర్యాటకులు అంటున్నారు. మేము హుస్నాబాద్ నుంచి వస్తున్నాం. మేము మా మామయ్య వాళ్ళు వచ్చినాం. రాయకల్ నుంచి ఇక్కడి వరకు రోడ్డు బాగాలేదు. ఇది ఒక 5-6 ఏళ్ల నుంచి బాగున్నాయి వాటర్ ఫాల్స్. ఈ వర్షాలకి ఇంకెక్కువ పడ్డాయి. ఈరోజు ఎక్కువ ఫ్లో ఉంది. ఒక 6 years కింద వచ్చినాం, అప్పుడు ఇంత లేదు. ఇప్పుడు జనాభా ఎక్కువైంది. అప్పట్లో ఎక్కువ మందికి తెలియదు చుట్టుపక్కల. ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యి అందరు వస్తుండ్రు. డెవలప్మెంట్ అంటే ఏం జరగలేదు. అప్పుడు ఎట్లుందో బండలతోటి ఇప్పుడు అలానే ఉంది. ఇంకా ఇవి వాటర్ బాటిల్స్, చెత్త అదంతా పెరిగింది. ఆ రోడ్లు ఇంకా ఖరాబ్ అయినాయి బండ్లు వచ్చి. చూస్తున్నారు కదా మన వెనకాల ఉన్న అందమైన జలపాతము. కాకపోతే మనుషులు ఎక్కడ కాలు పెడితే అక్కడ వినాశనం మొదలు అనే దానికి కారణం ఏంటంటే ఈ చెత్తను కూడా చూపించండి అన్న. చెత్త చూపించండి ఒకసారి. ఇది ఫస్ట్ మన ప్రజలలో మినిమం సివిక్ సెన్స్ అనేది రావాలి. లేకుంటే ప్రకృతి మనల్ని ఏ విధంగా నాశనం చేస్తుందో చూస్తున్నారు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్. సో ఇంకొకటి ఇక్కడ సేఫ్టీ గురించి ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉండి ప్రజలని నియంత్రించే విధంగా ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని రావాలి. ఏంటంటే వాళ్ళు అనుకోకుండా పడిపోతే ఫస్ట్ ఎయిడ్ చేసుకునే విధంగా ఉండాలి. ప్లస్ ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చే వస్తువులు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాళ్ళు తీసుకెళ్ళిన వస్తువులని కవర్లలో తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా డస్ట్బిన్లు వేస్తే ఈ ప్రదేశం మనం ఎంతమంది అయితే అందంగా ఉందని చూడడానికి వస్తున్నామో అంతే అందంగా ఉంచాల్సిన బాధ్యత కూడా మనందరిది. కాబట్టి అందరూ కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నేను ఇదే ఫస్ట్ టైం సార్. మా ఫ్రెండ్ ఫోర్స్ చేసింది. నాకు చాలా భయం వేస్తుండే ఎక్కుతూ ఉంటే, బట్ ఓవరాల్ తన సపోర్ట్ వల్ల ఎక్కాము. ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అనుకోకుండా వచ్చాము ఈరోజు. మా పిల్లలను తీసుకొని వచ్చాము. మా పెద్ద పాప, మా చిన్న పాప, మేమందరం చాలా బాగుంది ఇక్కడ వెదర్. అంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది. డైలీ స్కూల్కి వెళ్ళడం రావడం అట్లా స్ట్రెస్ రిలీఫ్గా కొంచెం ఎట్లాగూ 3 days హాలిడేస్ వచ్చాయి కదా, సో అట్లా ప్లాన్ చేసాం మేము అనుకోకుండా. చాలా హ్యాపీగా ఉంది. యాంత్రికమైన జీవితంలో ఒకరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుదామనుకున్న పర్యాటకులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సుమారు 500 మీటర్ల పైకెక్కిన తరువాత ఆకాశంపై నుంచి నీటి ధారలు పడుతున్నాయా అన్నట్లు కనిపించే సుందరమైన దృశ్యాన్ని చూసి పర్యాటకులు అంత ఎత్తుకు ఎక్కి నీటిలో తడిసి ముద్దవుతున్నారు. జరగబోయే ప్రమాదాన్ని గ్రహించడం లేదు. ఇలాంటి అందమైన పర్యాటక ప్రదేశాలను గుర్తించి అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టాలని S6 న్యూస్ కోరుకుంటోంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్య జలపాతం. ఈ జలపాతానికి చేరుకోవాలంటే సుమారుగా 1 కిలోమీటర్ పైకి గుట్టపైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ ఎక్కే ప్రాంతంలో కూడా ఎన్నో రాళ్ళు రప్పలు, రహదారి కూడా సరిగా లేదు. కానీ ఆ సెలయేరు ప్రాంతానికి కనుక చేరుకున్నట్టయితే ఇక మనం వచ్చిన కష్టమంతా కూడా మర్చిపోయినంత ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉంది. చూసుకున్నట్టయితే రాయకల్లు గుట్టల్లో
ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం సుమారుగా ఒక గుట్టపై నుండి ఇంకో గుట్టపైకి జాలువారుతున్నట్టుగా ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం చూసేందుకు చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి అలాంటి పర్యాటక కేంద్రాన్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, SX న్యూస్, రాయకల్లు జలపాతం.